రిపోర్టర్గా ఎదగాలనుకుంటున్నారా? అనుభవం ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యత. ఆసక్తి గలవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9160044744. నిరుపేదల దేవుడయో గుడిలేని రాముడయో, సుగుణాల సూర్యుడయో వీరాధి వీరుడయో, సింహమల్లె నడిచి వస్తే నింగి తొంగి చూడదా, దైవమంటి నిన్ను చూసి చేతులెత్తి మొక్కదా. నిరుపేదల దేవుడయో గుడిలేని రాముడయో, సుగుణాల సూర్యుడయో వీరాధి వీరుడయో. పేదవారి పెళ్లి జరుపునంట, నూరేళ్లు బతుకునంట, మనుషులంతా ఒక్కటన్నవాడు వేదాలు చూడబోడు, నింగి నేల సాటి లేని నీతిమంతుడు, బీదవారి బాధ తీర్చు నేటి రాముడు. నిరుపేదల దేవుడయో గుడిలేని రాముడయో, సుగుణాల సూర్యుడయో వీరాధి వీరుడయో. సింహలగ్నమందు పుట్టినాడు లోకాల పుట్టబోడు, మా ప్రతి గుండెలో స్మరిస్తున్నది నీ నామస్మరణి. మీరంతా నా వాళ్ళు, మీరే నా దేవుళ్ళు, కలిసుంటే మనమంతా మనదే ఈ జగమంతా. సాటివారి సేవలోనే జీవితాన్ని గడుపుతా, సాటి లేని వాడినంటూ అన్నమాట నిలుపుతా. నిరుపేదల దేవుడయో గుడిలేని రాముడయ్యో. రోజు
సారపాక గ్రామ పంచాయతీకి గత 10 సంవత్సరాలుగా ఎన్నికలు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. ఈ 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్న సారపాక గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి గౌరవనీయులు పాయ వెంకటేశ్వర గారి ఆశీస్సులతో మరియు కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో పెద్దల ఆశీస్సులతో మిత్రపక్షాల ఆశీస్సులతో టీడీపీ, సిపిఐ, సిపిఎం మహాకూటమి ఆధ్వర్యంలో ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను. సారపాక గ్రామ పంచాయతీ ప్రజలందరికీ తెలియజేయమనగా ఈరోజు సారపాక గ్రామ పంచాయతీలో ఈరోజు ప్రతి డ్రైనేజీ కానీ, పారిశుద్ధ నిర్వహణ కానీ, కరెంటు స్తంభాలు కానీ పారిశుద్ధ లోపాన్ని పూర్తిగా మంచినీటి సమస్యను పూర్తిగా పోగొట్టి ఈరోజు ప్రజలందరికీ మంచి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రసాదించడానికి ఈరోజు పార్టీ పెద్దలందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా సారపాక గ్రామ పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యల్లో భాగంగా ఇంటి పనులు లేకపోవడం. ఈరోజు మేము సారపాక గ్రామ పంచాయతీలో ఇంటి పనులు యుద్ధ ప్రాతిపదికన మేము మా పాయ వెంకటేశ్వర గారి ఆశీస్సులతో మేము అందరికీ మేము ఇస్తాము అని చెప్పేసి మేము బలంగా చెప్పగలుగుతూ ఉన్నాము. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి సారపాక కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా క్రీడా ప్రాంగణం, గ్రంథాలయాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ, శ్మశాన వాటికలు, ప్లస్ ముస్లిమ్స్కి కబరిస్తాన్ కావచ్చు, మన హిందువులకి శ్మశాన వాటిక, క్రిస్టియన్స్కి కూడా సమాధులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాము. ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మా పాయ వెంకటేశ్వర గారి దృష్టికి తీసుకెళ్లి మా ప్రియతమ నాయకులు నిర్వాహక నియోజకవర్గ అభివృద్ధి పదార్థ పాయ వెంకటేశ్వర గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాము. అదేవిధంగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో మేము భారీగా బంపర్ మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.